రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తూ ఉన్నాము, హైదరాబాదు బాగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు అండ్ మేడ్చల్ ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారు వాళ్ళ భవనాలు మొత్తం కూల్చేస్తున్నారంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అసలు ఏం సార్ స్టోరీ ఏంటి? వారికి ఇప్పుడు బీఆర్ఎస్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది గవర్నమెంట్లో వాళ్ళ మల్లారెడ్డి గారు చాలా లైమ్లైట్లోకి వచ్చారు. ప్రచార పర్వంలో కానివ్వండి, తర్వాత మల్లారెడ్డి గారు ఒక ట్రెండ్, ఒక మాటలతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. పూలమ్మినా పాలమ్మినా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న అది చాలా ట్రెండ్ అయిపోయింది. తర్వాత మనందరికి తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓపెన్గా మాట్లాడడం జరిగింది, ఓపెన్గా మీడియాలో తిట్టేయడం జరిగింది. అయితే ఎవరైనా ఒక అవకాశం గురించి ఎదురు చూస్తారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఏం జరిగింది, అవినీతి, భూ కబ్జాలు జరిగినాయి అని పరిశీలించి మరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు ఆయన. దానిలో భాగంగానే భవనాల కూల్చివేత. ఇప్పుడు అది హైదరాబాద్లో అదే ట్రెండింగ్ అయిపోయింది. మల్లారెడ్డి గారికి ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి ఉన్న భవనాల్ని అక్రమంగా కట్టారని ప్రూవ్ చేసి మరి జిహెచ్ఎంసీ ప్రభుత్వ అధికారుల చేత కూల్చివేత కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కూల్చివేతతోనే ఆగిపోతారా, మరి ఇంకా లోతులకు వెళ్ళి అవినీతి పైన అవినీతి కూపాలను వెలికితీసి దాని ద్వారా ఎంత డబ్బు, నల్లధనం, కొన్ని లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారు, ఇవన్నీ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారు అనే ఒక ఆరోపణలతో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు భవనాల కూల్చివేతతోనే ఆగిపోతారా, ఇంకా ఎక్స్ట్రీమ్గా ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఏం జరిగినాయి, స్కామ్స్ ఏం జరిగినాయి, ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకున్నారనే అంశాల మీద కూడా దృష్టి పెడితే మరి అక్కడ నిజంగా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ సమీపిస్తున్నాయి, తప్పకుండా అది ప్రభావాన్ని చూపిస్తుంది. చెప్పండి. అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మల్లారెడ్డి గారు చాలా 2-3 లక్షల కోట్లకు అవినీతి పాల్పడ్డారని, కొన్ని లక్షల ఎకరాలు కబ్జా చేస్తారని బయట ఒక టాక్ నడుస్తుంది. అది నిజమేనా సార్? అసలుకి ఇప్పుడు తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణలో ఇలాంటి అవకతవకలు చాలా జరిగినాయి. అయితే అక్కడ ఒక రాజకీయంగా ఒక స్థాయిలో ఉండే వ్యక్తులు, ఈవెన్ ఈ దాంట్లో కేసీఆర్ గారి దగ్గర నుండి కేసీఆర్ గారి కుటుంబము, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడి నుండి ఈవెన్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అవినీతికి పాల్పడ్డట్టు ప్రతి చోట ఆరోపణలు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ జిల్లాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూదందాలు చేశారని, తర్వాత ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని భవనాలు నిర్మించారన్న ఒక అనుమానం, ఆరోపణ రావడం జరిగింది. ఇప్పుడు ఆ అనుమానాన్ని, వాటిని వచ్చిన ఆరోపణలన్నీ ఇప్పుడు అధికారంలో రాగానే కాంగ్రెస్ ప్రభుత్వము వాటి పూర్వపరాలు తెలుసుకొని అవకాశం ఉన్న చోట భవనాల్ని కూల్చేయడము, ఉన్న భూముల్ని తిరిగి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మెయిన్ సోర్స్ ఆఫ్ మన ఇన్కము, మెయిన్ సోర్స్ ఆఫ్ వెల్త్ ల్యాండ్ బ్యాంక్ మీద ఇప్పుడు పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక దృష్టితో ఉన్నట్టు మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే దీనికి ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు రీసెంట్గా ప్రతి చోట్ల మొన్న ఒక హైదరాబాద్లో ఒక డివిజన్ ఇన్ఛార్జి ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎన్ఆర్ఐని బెదిరించి ల్యాండ్ తీసుకున్నామని. తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి గారు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారి మీద ఆరోపణలు రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన భవనాలను కూల్చేయడం జరుగుతుంది. అయితే ఏదైనా ఇప్పుడు మనము ఈ సొసైటీలో మనకు చట్టం ఉంటుంది. ఏదైనా ఒక ఇల్లీగల్గా ఏమైనా యాక్టివిటీస్ చేస్తే కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు తప్పు చేసినట్టు నిరూపించబడితే
వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. ఎందుకంటే అలాంటి మన చట్టాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అనుసరించి వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక డెమాలిషన్ పోతే ఏం జరుగుతుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఇల్లీగల్ స్ట్రక్చర్ని కూల్చివేయాలన్నా సంబంధిత అధికారులకి, జిహెచ్ఎంసీ అధికారులకి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని పరిశీలించి అక్కడున్న రికార్డ్స్ని వెరిఫై చేసి వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా వాటిని అన్నింటినీ అబ్జర్వ్ చేసి వాటన్నిటిని ఒక టేకెన్ ఇంటూ అకౌంట్. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక నోటీస్ ఇస్తారు. ఫైనల్గా నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి ఎవరైతే ఇప్పుడు ప్రతివాది ఉన్నారో, ఎవరైతే నోటీస్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సి అవసరం ఉంటుంది. ఒక 15 days టైం ఇస్తారు. 15 days టైం ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఆ నోటీస్కి. మేము చట్టపరంగానే నిర్మించడము, లేదంటే ఇది ఉంది మా దగ్గర, ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని వాళ్ళకు సంబంధిత అధికారులను సాటిస్ఫై చేసినప్పుడు ఆ కూల్చివేతను ఆపేస్తారు. లేదంటే ఇమ్మీడియట్గా వాళ్ళు యాజ్ పర్ ది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళేసి డెమాలిషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. డెమాలిషన్ చేస్తారు. డెమాలిషన్ చేసి ఈవెన్ దానికి ఆ కూల్చివేతకు సంబంధించి ఆ నష్టాలని కూడా, అప్పుడు దాన్ని కూల్చివేయడానికి జరిగిన ఖర్చును కూడా అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తే భరించాల్సి ఉంటుంది చట్ట ప్రకారం. అంటే రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ల తర్వాత కక్ష చెరింపు పనులు చేస్తున్నారని అనుకుంటున్నాము, మీరేమంటారు? అంటే కక్ష సాధింపు చర్యలంటే ఇక్కడ వీళ్ళు చేసేవి ఇప్పుడు మన జరుగుతుంది, ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, శిఖం భూమిని ఆక్రమించారని, ఇప్పుడు ఒకటి FTL ల్యాండ్స్ని ఆక్రమించారని అవి ఉన్నాయి. ఆల్రెడీ అవన్నీ నిషేధిత జాబితాలు ఉన్నవి. నిషేధిత జాబితాలు ఉన్న వాటిని మనము ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాటిని లీగలైజ్ చేసి పట్టా భూములుగా మార్చి వాళ్ళు ఆ భూములలో నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణం చేపట్టినప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీకి రికార్డ్స్ అయితే ఎంత మార్చినా కూడా బేసిక్ ప్రైమరీ డాక్యుమెంట్స్ వల్ల ఆ భూమి ఏంటి అనేది తెలిసిపోతుంది. తర్వాత దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని తెలిసిపోతుంది. చాలా చోట్ల ఇప్పుడు అధికారుల లోపల అవినీతి జరుగుతుంది. రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఒక టీమప్ అయ్యే ఒక అవినీతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తారు. లేకపోతే కాదు, సమన్వయం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏది మార్చినా కూడా తెలిసిపోతుంది. చాలామంది ఏంటంటే ఆ స్పీడ్లో అవినీతి జరిగే స్పీడ్లో మళ్ళీ దాన్ని మనం ప్రూవ్ చేసుకునేది మనకి ఇమ్మీడియట్ సిస్టమ్ లేదు మన దగ్గర. ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్గా ఏదైనా అవినీతి జరిగితే, ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా శిక్షించి ఇమ్మీడియట్గా చేసే మనకు ఈవెన్ అలాంటి ఒక మిషనరీ అనేది మన దగ్గర లేదు. ఎందుకంటే మనం కంపల్సరీ వాదనలు ప్రతివాదనలు విని దాని ప్రకారం చట్ట ప్రకారం ముందుకెళ్ళే ఒక సిస్టమ్ ఉంది. అది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇమ్మీడియట్గా అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయని అప్పుడు రెవెన్యూ యంత్రాంగానికి కానివ్వండి, పోలీస్ యంత్రాంగానికి కానివ్వండి, తర్వాత ఈ మున్సిపల్ అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళందరూ వెరిఫై చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినవి. తర్వాత ఇప్పుడు మెయిన్గా ధరణి పోర్టల్ వల్ల చాలా భూములు మాయమైనవి, చాలా భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చారనేది ఒక ఆరోపణ వచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు మార్చే దిశగా ఇవన్నీ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ఈ అక్రమ కట్టడాలని, అవినీతిని వెలికి తీస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఎవరైతే నిజంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు మాత్రము తప్పించుకోలేరు. ఎవరికైనా ఏమైనా న్యాయపరమైన వాళ్ళకి ఏమైనా అధికారాలు ఉంటే, చట్టపరంగా వాళ్ళు వెళ్ళుంటే తప్పకుండా వాళ్ళు కోర్టును ఆశ్రయించి వాళ్ళ ఆస్తులను కూడా రక్షించుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.